కాలిఫోర్నియా కారు చిచ్చు, హాలీవుడ్ ప్రముఖులపై ప్రజాగ్రహ జ్వాల. కారు చిచ్చు ఆపటానికి హెలికాప్టర్తో నీళ్లు కుమ్మరిస్తున్న దృశ్యం. నీటి కొరత కారణంగా అదుపులోకి రాని మంటలు. ఇళ్లను కాపాడుకోవడానికి విచ్చలుడిగా ఖర్చు చేస్తున్న హాలీవుడ్ ప్రైవేట్ ఫైర్ ఫైటర్లకు గంటకు $2,000 ఇస్తున్న వైనం. నీటి కొరత సెలబ్రిటీలకే కారణమంటున్న ప్రజల ఆగ్రహం. గతంలో నిబంధనలు ఉల్లంఘించి తోటలకు నీటిని అడ్డగోలుగా వాడారనే ఆరోపణ. 12,000కు పైగా నిర్మాణాలు దగ్ధం, మరో 57,000 ఇళ్లకు ముప్పు. అంటే ఇలాంటి అట్నేమంటారు, అడ్డగోలుగా వాడుకోవటం కానీ, అనుమతులు తప్పు చేయటం కానీ ఇలాంటివి అమెరికాలో కూడా ఉంటాయన్నమాట. మొత్తం మీద ఎటు చూసినా ఎగసిపడుతున్న మంటలు, నలువైపులను చుట్టుముడుతున్న కారు చిచ్చు, కాల్చే వేడి, కమ్మేస్తున్న పొగ, దావాగ్ని దాటికి దారిలో ఉన్నవన్నీ దగ్ధమై తెల్లటి మంచులా కురుస్తున్న బూడిద. హాలీవుడ్ తారలు నివసించే చోటుగా, సిటీ ఆఫ్ ఏంజల్స్గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాస్ ఏంజల్స్లో ప్రస్తుత పరిస్థితి ఇది. కాలిఫోర్నియా రాష్ట్రంలో 6 చోట్ల దావానం రగలగా, వాటిలో హాలీవుడ్ ప్రముఖులు విచ్చలుగా డబ్బు ఖర్చు పెట్టి అపర కుబేరులు ప్రైవేట్ ఫైర్ ఫైటర్లకు గంటకు దాదాపుగా $1,72,000 ఇస్తున్నారంట. అంటే రోజుకు దాదాపు 40 లక్షలు కూడా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఆయా ప్రముఖులపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుంది. అసలు ఈ పరిస్థితికి కారణం వారని సామాన్యులు మండిపడుతున్నారు. ఈ కథ ఏంటంటే, వరుసగా 3 ఏళ్లు ఎన్నడూ లేనంత నీటి కరువు నమోదవడంతో అక్కడ అధికారులు 2022లో నీటి సంరక్షణ నిమిత్తం కఠిన నిబంధనలు పెట్టారు. వాటిలో ముఖ్యమైనది ఇంటి చుట్టూ ఉండే పచ్చికకు వారానికి 2 సార్లు, అది ఒక్కో తడపకు 8 నిమిషాల చొప్పున నీరు పెట్టాలని నిబంధన. అయితే దాన్ని ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కానీ హాలీవుడ్ సెలబ్రిటీలో ఒకరైన కిమ్ కర్దాషియన్ తన ఇంటి తోటకు వాడాల్సిన దానికన్నా అదనంగా 8 లక్షల లీటర్లకు పైగా నీటిని వాడారు. కిమ్ కర్దాషియా మాత్రమే కాదు, లాస్ ఏంజల్స్ నివసించే సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ షార్వెనెగ్గర్, ప్యారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆంథోనీ మెల్ గిబ్సన్ తదితర సెలబ్రిటీలు, సంపన్నులందరిది అదే పరిస్థితి సమాచారం. నీటి కొరతతో తాము ఇబ్బంది పడుతుంటే ఈ సెలబ్రిటీలు అంత విచ్చలవిడిగా నీటిని వాడేయడంపై సామాన్యుల్లో చాలా కాలంగా ఆగ్రహం ఉంది. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు తమ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే, ప్రాణాలు కాపాడుకోవడానికే నీటి వనరులను కేవలం మీ విలాసవంతమైన భవనాలు కాపాడుకోవడానికి మళ్లించాలనుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. అంటే ఎక్కడ చూసినా డబ్బున్నోడికే వాల్యూ ఉంటుందంటాం. ఇది ఒక ఉదాహరణ. జనవరి 8న పసిఫిక్ సాలిడ్స్లో నివాస సముదాయాలు, జనవరి 9న కారు చిచ్చులో అగ్గికి బూడిదైపోయిన ఇల్లు చూడండి. ఇండియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా డబ్బున్నోడిదే హవా అంటంలో ఇదే మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా అక్కడ మంటలు వ్యాప్తి జరుగుతానే ఉంది. ఇంతవరకు అయితే వాటిని ఆపలేకపోయారు.